Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from, in English Bible, Deuteronomy 28:13. In Telugu Bible, it is Deuteronomy 28:14. నేటి దినం ధ్యానం కొరకై ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము తెలుగులో 14వ వచనంలో ఉంది, ఇంగ్లీష్లో అయితే 13వ వచనంలో ఉంది. The Lord shall make the head and not the tail. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. If we study the histories of good and godly men in the Bible, బైబిల్లో ఉండేటటువంటి మంచి దైవభక్తి కలిగినటువంటి ప్రజల జీవిత చరిత్రలు మనం చదువుతూ వస్తే, people like Joseph, Daniel and David etc. ఈ యొక్క దేవుని ప్రజలైనటువంటి దావీదు, తర్వాత యోసేపు, దానియేలు వారి జీవితాలు చూస్తే we notice one common truth. వారి జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని అందరి జీవితాల్లో ఉండేదాన్ని మనం చూడొచ్చు. What is it? ఏంటది? Though they are godly, they were oppressed and they are attacked. వారు ఎంతో దైవభక్తి కలిగిన వారు అయినప్పటికీ వారు ఎంతగానో అణిచివేయబడుతూ వచ్చారు, And they were attacked. వారి మీద దాడి చేయబడుతూ వచ్చింది But కూడా. always they came out with flying colors. ఎల్లప్పుడు కూడా వారు ఎంతగానో విజయం సాధిస్తూనే బయటకు వచ్చారు. Always they were lifted up and lived as heads, not tails. వారు ఎల్లప్పుడూ తలపైకెత్తు వారు పైవారిగా ఉంటూ వచ్చారు కానీ తలగా ఉంటూ వచ్చారే కానీ తొగ్గా లేరు వారు. The word of God is the law. దేవుని యొక్క వాక్యం అనేది ధర్మశాస్త్రం. అది Whatever may happen, the law is law. ఏది సంభవించినా సరే అది ధర్మశాస్త్రమే, చట్టమే. For example, take a small piece of cork. ఒక చిన్న Bird. బెరడును మనం తీసుకుంటే Put it in water. అది నీళ్ళలో వేయండి. As per the scientific laws, ఈ యొక్క శాస్త్రీయపరమైనటువంటి నిబంధనల ప్రకారం it will float because of its light-bodied nature. అది దానిలో ఎంతో తేలిక బరువు ఉంటుంది కాబట్టి అది నీళ్ళ మీద ఎప్పుడు వేసినా అది నీళ్ళలో తేలుతుంది. Suppose you press that cork even to the bottom of the water by force. నువ్వు ఆ యొక్క బెరడును తీసుకుని ఎంతో బలవంతంగా నీటి అట్టడుగు భాగానికి నువ్వు తీసుకుపోతే, The moment when you release that force, ఏ క్షణాన్ని అయితే నువ్వు దాన్ని ఏదో బలాన్ని ఒత్తిడిని విడిచిపెడతావో, and it will come again to the surface. మరలా ఏం చేస్తుందంటే ఇది నేరుగా పై భాగానికి వచ్చేస్తుంది. In a similar way, అదే విధానంలో the godly man gains ground, his enemies will lose. ఈ యొక్క దేవుని ప్రజలైనటువంటి వారు ఏం చేస్తారంటే వారి యొక్క పట్టుని వారు కోల్పోకుండా అలానే ఉంటారు, అయితే శత్రువులు నష్టపోతూ ఉంటారు. He mounts to be the head, వారు శిరస్సుగానే తలగానే ఉంటారు and the enemies sink to the tail. అయితే ఈ యొక్క శత్రువులు ఏమైపోతారంటే తోకలాగా కిందికి అణిచివేయబడి తొక్కివేయబడతారు. Godly men will be the uppermost, ungodly will be the undermost. ఈ యొక్క దేవుని ప్రజలైనటువంటి వారేమో అత్యంత ఉన్నతమైనటువంటి శిఖరాల్లో ఉంటారు, ఈ యొక్క భక్తిహీనులేమో అదో పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటారు. And as years advance, the good man grows in influence. సంవత్సరాలు గడిచేసరికి మంచి వ్యక్తి ఈ యొక్క ఎంతో పేరు పరపతి కలిగి ఎదుగుతూ ఉంటాడు. And slowly and surely he will overcome his difficulties. ఆయన మెల్లమెల్లగా ఖచ్చితంగా తనకు ఉండేటటువంటి కష్టాలన్నీ అధిగమిస్తూ వస్తాడు. Ultimately he occupies a seat of honor. చిట్ట చివరికి ఆయన ఎంతో గౌరవప్రదమైనటువంటి స్థాయిని ఆక్రమించుకుంటాడు. Ungodly lose their advantages and finally they will be driven aside. ఈ యొక్క భక్తిహీనులు అనేటటువంటి వారు ఏం చేస్తారంటే వారికి ఉండేటటువంటి అవకాశాలన్నింటినీ ప్రయోజనాలన్నింటినీ పోగొట్టుకొని వారు ఎంతగానో కింది స్థాయిలోకి వెళ్ళిపోతారు. Same truth we can see in the lives of Haman and Mordecai in the book of Esther. ఎస్తేరు గ్రంథంలో ఇదే సత్యాన్ని మన హామాను జీవితము, ఈ యొక్క మొర్దెకై జీవితాల ద్వారా చూడొచ్చు. So coming to our text in Deuteronomy chapter 28. నేటి దినం ధ్యానం కొరకైనటువంటి ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయానికి మనం వచ్చేసరికి, These are all the last addresses of man of God Moses to the people of Israel before his death. ఈ మోషే దైవజనుడు ఆయన మరణించడానికంటే ముందు ఇశ్రాయేలు ప్రజల్ని ఉద్దేశించి చెప్తూ ఉండేటటువంటి మాటలు ఇవి. In the previous almost 40 years of their wilderness wanderings, వారి గతంలో ఉండేటటువంటి 40 సంవత్సరాల అరణ్య యాత్రలో all of the adults who came out of Egypt have passed from the scene. ఎవరైతే ఈ యొక్క ఐగుప్తుల నుంచి బయటకు వచ్చి పెద్ద వయసులో ఉండేటటువంటి వారందరూ కూడా అప్పటికి దాదాపు మరణించారు. వారు Now he is addressing a new generation of Israel. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క నూతన తరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Most of them did not witness the miraculous deliverance from Egypt. ఎంతో అద్భుతమైనటువంటి విధానంలో ఐగుప్తుల నుంచి వారిని బయటికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క అద్భుత కార్యాన్ని చాలా మంది వారు చూడలేదు. They are whether small children at that time, బహుశా వారి చిన్నపిల్లలుగా ఉండొచ్చు, or some of the people they are born in the wilderness. అయితే కొంతమంది ఆ యొక్క అరణ్య మార్గంలో వచ్చినప్పుడు వారు పుట్టారు. Yeah, a person who is born in the wilderness in the first year, now he is 40 years of age. ఇప్పుడు అరణ్యంలో వచ్చిన తర్వాత పుట్టినటువంటి మొదటి సంవత్సరం ఉంటుంది అప్పుడు ఆయనకి. ఇప్పుడు చూస్తే ఆయన వయసు 40 ఏండ్లు. That's why Moses recounts all of God's wondrous works
on their behalf. అందుకే దేవుడు మరొకసారి వారి పక్షాన దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు వాటన్నిటిని లెక్కించి చెప్తూ ఉన్నాడు. And finally he is telling them of the blessings they can expect if they obey the Lord. వారు చివరికి దేవునికి లోబడితే వారికి వచ్చేటటువంటి ఆశీర్వాదాలు దేవుడి నుంచి ఆశీర్వదించే ఆశీర్వాదాలు చెప్తూ ఉన్నాడు. And also the curses they can expect if they disobey the Lord. వారు దేవునికి అవిధేయత చూపిస్తే వారికి వచ్చేటటువంటి శాపాలు కూడా చెప్తూ ఉన్నాడు. So one of the blessings in the verse for our meditation today, నేటి దినం ధ్యానంలో ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాల్లో ఒకటి మనం చూస్తే, the Lord will make you the head, not the tail. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. Since it is one of the promises, blessings promised to the obedient Israelites, ఎంతో విధేయత చూపించేటటువంటి ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్లో వాగ్దానాలు ఒకనొకటి ఇది. so from this what we can understand, దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? being head is a good thing rather than being a tail. మనము తోకగా ఉండడం కంటే కూడా తలగా ఉండడం చాలా మంచి సంగతి అది. If you read verses 12 to 14, 12 నుంచి 14 వచనాలు మీరు చదివితే a fuller series of contrasts are mentioned, opposite things. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే పరస్పర విరుద్ధమైనటువంటి సంఘటనలు ఇక్కడ ప్రస్తావించబడుతూ వచ్చాయి. It is better to be the head than to be the tail. ఇక్కడ తలగా ఉండడమే మంచిది గాని తోకగా ఉండడం కంటే. In the previous verse, అంతకు ముందు వచనంలో మనం చూస్తే, the lender has wealth and power while the borrower is subservient. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు గాని అప్పు చేయవు. So the person who is lending money, he will have wealth and power also. ఎవరైతే అప్పు ఇస్తూ ఉన్నాడో ఆయన దగ్గర ఆస్తిపాస్తులు ఐశ్వర్యం ఉంది, అధికారం కూడా ఉంది. And the borrower will be subservient, he will be serving. ఎవరైతే ఆయన దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నాడో ఆయనకి దాసుడు, ఆయనకి సేవకుడు. ఆయనకి What the Lord is telling? ప్రభు ఏం చెప్తున్నాడు? You will be a giver. నువ్వు ఇచ్చేవాడిగానే ఉంటావు. And being the head would have a similar meaning. అదే విధంగా నువ్వు తలగా ఉంటావు అంటే దాదాపు సరి సమానమైన అర్థం వచ్చే మాట అది. The head means head is the leader. ఈ యొక్క తల అంటే శిరస్సు అంటే నాయకుడు అని. The one who decides and who charts the course. ఎవరైతే నిర్ణయాలు తీర్చుకొని ఈ యొక్క ఏ విధంగా ముందంతా ఉండాలనేది నిర్ణయించే వ్యక్తి. What about the tail? ఆ యొక్క తోక మాట ఏంది? Just follow it along whatever the decision is taken. ఏదైతే తీర్మానం తీసుకున్నదో ఆ యొక్క తీర్మానాన్ని ఆచరణలో పెట్టడమే తోక పని. Tail cannot take any decision. ఈ యొక్క తోక ఏం తీర్మానం తీసుకోలేదు. The head decides where to go and what to do. ఈ యొక్క శిరస్సు నిర్ణయిస్తుంది, తల నిర్ణయిస్తుంది ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది. And the tail has no say in the matter. అంటే ఈ విషయంలో ఈ యొక్క తోక జోక్యం చేసుకునే అవకాశమే లేదు. God wants to make Israel as head if they remain obedient to the law. దేవుని ధర్మశాస్త్రానికి ఇశ్రాయేలు ప్రజలు విధేయత చూపిస్తూ వస్తే వారిని శిరస్సుగానే ఉంచాలని దేవుడు అనుకున్నాడు. He wants to make Israel leader among the nations. ప్రపంచంలో ఉన్న అన్ని జనాంగాలు అన్నిటికంటే కూడా ఇశ్రాయేల్ని నాయకుడిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. Not a follower. ఏదో వారిని ఆచరించి వెంబడించే వ్యక్తిగా కాదు. We see the fulfillment of this blessing when Israel became a world leader during the reign of David and Solomon. దావీదు సొలొమోను పరిపాలించినటువంటి పరిపాలనా కాలంలో ఈ యొక్క వచనం నెరవేర్పులోకి రావడం మనం చూస్తూ వస్తాము. వీరు చూస్తే ప్రపంచానికి నాయకులుగా ఉంటూ వచ్చారు. And the curse also was fulfilled when the nation of Israel was carried away into exile. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చెరలో కొనుపోబడిన తర్వాత ఈ యొక్క శాపం అనే వచనం కూడా అది నెరవేర్పులోకి రావడం మనం చూస్తాం. So in Deuteronomy 28, ద్వితీయోపదేశకాండం 28లో we see that the blessings are pronounced before the curses are pronounced. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే శాపాలు ప్రకటించబడడానికంటే ముందుగా ఆశీర్వాదాలు ప్రకటించబడ్డాయి. And they are recorded in the same chapter, same sequence. ఇదే అధ్యాయంలోనే ఇదే వరుస క్రమంలోనే రాయబడుతూ వచ్చాయి. This shows the character of God. ఇది దేవుని యొక్క గుణ లక్షణాల గురించి తెలియజేయబడుతుంది. What does it mean? ఏంటి దాని అర్థం? He is slow to anger, ఆయన కోపించుటకు నిదానించువాడు, but swift to show mercy. ఆయన యొక్క దయ కనికరం చూపించడంలో వేగిరపడేవాడు. It is his delight to bless us. మనల్ని ఆశీర్వదించడంలో ఆయన ఎంతగానో సంతోషించేవాడు ఉంటాడు. Lord wanted to bless those things without, that is outside their doors, such as fields, cattle, sheep. దేవుడు వారి యొక్క వెలుపల అంటే వారి యొక్క పొలాల్ని, వారి యొక్క పశువుల్ని బయట వెలుపలికి వెళ్ళినప్పుడు అన్ని ఆశీర్వదించేవాడు ఉన్నాడు. He promised to give rain in the due season. తగినటువంటి కాలంలో ఆయన వర్షం ఇవ్వడానికి వాగ్దానం చేస్తున్నాడు. Also he pronounced the blessings within, that is inside the house. ఇంటి లోపల ఆశీర్వాదాలను కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. Their basket and their store. వారి యొక్క గంప, వారి యొక్క పిండి బిస్కెట్ తొట్టి ఇవన్నీ కూడా. So we depend on God not only for our yearly corn from the field. ఈ యొక్క పొలం నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క పంట సంవత్సరానికి వస్తారు, ఆ దిగుబడి దాని మీదనే మనం చెప్పడం అది మాత్రమే కాదు. Not only once in a year. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆ దిగుబడి దాని మాత్రమే కాదు కానీ also our daily bread from our basket. అయితే మన గంపలో నుంచి వచ్చేటటువంటి అనుదినం అవసరమైన రొట్టె గురించి కూడా. So yearly corn in the field will be blessed
and daily bread in the basket also will be blessed. సంవత్సరానికి ఒకసారి పొలం నుంచి వచ్చేటటువంటి ఆ దిగుబడి ఆశీర్వదించబడుతూ ఉంది. గంప నుంచి అనుదినం అవసరమైనటువంటి రొట్టె కూడా ఆశీర్వదించబడుతుంది. He further pronounced success in their employments. ఇంకా అంత మాత్రం కాదు, ఇంకా కొంచెం ముందుకి వారి యొక్క పనిలో, చేతి పనిలో కూడా ఆశీర్వాదం ఉంటుందని చెప్తున్నాడు. Whatever they do, he will bless. వారు ఏమి చేసినా చేతి పనిని ఆశీర్వదిస్తాడు. They will have honor among their neighbors also. వారి ఇరుగు పొరుగు వారి మధ్య వారికి ఎంతో గొప్ప ఘనత కూడా ఉంటది. Thou shalt lend to many. నువ్వు అనేకులకు అప్పిస్తావు. Thou shalt not have occasion to borrow. నువ్వు అప్పు చేసేటటువంటి సందర్భమే నీ జీవితంలో రాదు. Yeah, you will be the head, not tail. నువ్వు పైవాడిగా, నువ్వు తలగానే ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు. Just obey his law. నువ్వు కేవలం ఆయన యొక్క ధర్మశాస్త్రానికి నువ్వు విధేయత Then చూపించాలంటే you will witness a continued and upward prosperity. నువ్వేం చేస్తావంటే నువ్వు ఎడతెగనటువంటి పైకి ఎదుగుతూ ఎదుగుతూ వచ్చే వృద్ధిని నువ్వు చూస్తూ వస్తావు. So dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, if we obey his word, మనం ఆయన మాటకి లోబడితే we will be heirs to the blessings of Abraham through Christ. క్రీస్తు ద్వారా అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నిటికీ మనం మన వారసులం అవుతాం. Because Jesus died and paid the price that the sin curse have brought. ఏదైతే పాపం ద్వారా శాపం తీసుకురాబడిందో దానికి అవసరమైనటువంటి క్రైమ్ అంతటిని యేసుక్రీస్తు ప్రభు చెల్లించేశాడు. So our yoke becomes light when we come to Jesus. మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేసరికి మన యొక్క కాడి ఎంతగానో తేలికైపోతుంది. Because he paid the price. ఎందుకంటే ఆయన క్రైమ్ మొత్తం So చెల్లించేశాడు. come to him. అందుకే ఆయన దగ్గరికి రా. Accept him as your savior and Lord. ఆయన్ని నీ వ్యక్తిగత రక్షకుడిగా, ప్రభువుగా నువ్వు అంగీకరించు. Have faith in Jesus. యేసుక్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచు. The choice is yours. ఆ యొక్క ఎంపిక అనేది నీకే Do విడిచిపెట్టేస్తున్నావు. you want blessings or curses? నీకు ఆశీర్వాదాలు కావాలన్నా శాపాలు కావాలన్నా? So before I close, నేను ముగించడానికి ముందుగా let me summarize today's meditation. ఈ దినం మనం చేసినటువంటి ధ్యానాన్నంతటిని సంక్షిప్తంగా చేసి చెప్తాను. Our blessings are in God's hands, not in our hands. మన ఆశీర్వాదాలు దేవుని చేతుల్లో ఉన్నాయి, మన చేతుల్లో కాదు. Why? ఎందుకో తెలుసా? Blessings comes from obedience. ఆశీర్వాదాలు ఏదో మనం చేసే పనులను బట్టి ఆశీర్వాదాలు రావు. మనం దేవునికి విధేయత చూపించే దాన్ని బట్టే ఆశీర్వాదాలు వస్తాయి. Enjoy what God gives in response to your obedience. నువ్వు చూపించేటటువంటి విధేయతకి ప్రతిస్పందనగా దేవుడు ఏది ఇస్తున్నాడో దాన్ని నువ్వు అనుభవించి So ఆనందించు. it is God's will that everyone be blessed. మనలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని దేవుడి చిత్తమై ఉన్నది. Yeah, not a selected few. ఏదో కొద్ది మందిని ఎంపిక చేసుకుని వారు మాత్రమే కాదు. You are also in that list. నువ్వు కూడా ఆ పట్టీలో ఉన్నావు. Yeah, God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటున్నాడు. It doesn't matter who you are. నువ్వు ఎవరైనా దేవునికి సంబంధం ఏదేమైనా పట్టింపు లేదు. What race or what nationality. నువ్వు ఏ దేశానికి చెందినవాడివైనా, ఏ యొక్క రంగుకి చెందినటువంటి వ్యక్తి అయినా, ఏ వెనక చరిత్ర చెందిన వ్యక్తి అయినా, అది దాంట్లో ఏ విధమైన How అవసరం లేదు. educated or rich you are. నువ్వు ఎంత విద్యావంతుడు అయినా, ఎంత ధనవంతుడు అయినా Or సరే, whether you are single or married. నువ్వు వివాహితుడు అయినా సరే, నువ్వు ఒంటరిగా ఉన్న వ్యక్తి అయినా సరే, God wants you to be blessed. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. For that, దాని కొరకు accept him. ఆయన్ని నువ్వు అంగీకరించు. That is, trust him. ఆయన యందు నమ్మిక ఉంచు. Secondly, obey his commandments. రెండోదిగా చూస్తే ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించు. Trust and obey. There is no other way. వేరే మార్గం ఏమీ లేదు. ఆయన యందు నమ్మిక ఉంచాలా, ఆయనకు విధేయత చూపించాలా. It is not by works. ఏదో మన యొక్క క్రియలు, పనులు బట్టి కానే కాదు. Be blessed by God. దేవుని చేత The ఆశీర్వదించబడేటట్టు desire of God is to bless you. దేవుని యొక్క కోరిక ఆశయమైనదంటే నిన్ను ఆశీర్వదించాలని ఆయన Whether కోరిక. to be blessed by God or cursed by God is your choice. దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా, శపించబడాలనుకుంటున్నావా, నీ చేతుల్లోనే ఉంది అది. In one hand he is having blessings. ఒక చేతుల్లోనేమో ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి, Another hand is the curse. ఇంకొక చేతుల్లోనేమో శాపాలు ఉన్నాయి. How to get these blessings he is telling. ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆయన చెప్తున్నాడు. That is, obey my commands and take this. నువ్వు నా ఆజ్ఞలకి లోబడు, విధేయత చూపించు, తీసుకో. And also he is telling the danger of being cursed. ఇక్కడ ప్రమాదం ఉంది, శాపం ఉంది, అది కూడా చెప్తూ If ఉన్నాడు. you disobey, you will be cursed. నువ్వు ఒకవేళ అవిధేయత చూపిస్తే నువ్వు శపించబడతావు. He will not compel you. నిన్ను ఆయన బలవంత పెట్టాడు. Because he created you in his own image. ఎందుకంటే ఆయన నిన్ను ఆయన సొంత సారూప్యంలో సృజించాడు. He has given you free will to decide or to choose. నువ్వు ఎంపిక చేసుకోవడం, నిర్ణయం తీసుకోవడానికి నీకు స్వయం చిత్తాన్ని ఇచ్చేశాడు. But experientially we are telling, మేము అనుభవపూర్వకంగా మేము చెప్తున్నాం, come to Jesus. యేసుక్రీస్తు ప్రభు దగ్గర Accept him. ఆయన అంగీకరించు, Trust him. ఆయన ఎందుకు నమ్మిక ఉంచు, Acknowledge him as your Lord and Savior. ఆయన నీ జీవితంలో ప్రభువు రక్షకుడిగా నువ్వు అంగీకరించు. Blessings will follow automatically if you obey his commands. నువ్వు ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడినట్లయితే దీవెనలు, ఆశీర్వాదాలు వాటంతట అవే నిన్ను You వెంబడిస్తాయి. cannot contain them. నువ్వు వాటిని ఇంకా పట్టజాలవు. That is our experience. అదే మా అనుభవం.
the peace what he gives, ఆయన ఇచ్చేటటువంటి శాంతి, the joy what he gives, ఆయన ఇచ్చేటటువంటి సంతోషం, ఆనందం nothing in this world can give. ఈ లోకంలో ఉండేది ఏది కూడా ఇవ్వలేదు. My highest job cannot give. నాకు ఉండేటటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగం, ఆ పదవి కూడా ఇవ్వలేదు. The greatest wealth cannot give. గొప్ప ఐశ్వర్యం అది కూడా ఇవ్వలేదు. The wonderful influence in the public it cannot give. నాకు సమాజంలో ఉండే పేరు, పరపతి, ప్రఖ్యాతులు అవి కూడా ఏమీ ఇవ్వలేవు. Oh, only Lord Jesus. కేవలం యేసుక్రీస్తు ప్రభువే. Enjoy them freely by accepting him. ఆయన్ని నువ్వు అంగీకరించడం ద్వారా ఆయన ఇచ్చేటటువంటి వాటిని నువ్వు ఉచితంగా అనుభవించి ఆనందించు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, thou art a God who desires to bless us. ప్రభా, నువ్వు ఎటువంటి దేవుడు అంటే మమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడేటటువంటి దేవుడు. The very first act of yours in the whole Bible, you blessed them. ప్రభా, బైబిల్లో నువ్వు చేసినటువంటి మొట్టమొదటి క్రియ, మొట్టమొదటి పని ఏంటంటే నీవు వారిని ఆశీర్వదించి. In Genesis 1:28 we read, he blessed them. ఆదికాండం 1:28 వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించి. Lord, it is so simple. When we obey your commands, blessings are automatic. ప్రభా, అది ఎంతో సరళమైంది, సామాన్యమైంది. మేము నీ ఆజ్ఞలకి విధేయత చూపిస్తే దీవెనల ఆశీర్వాదాలు వస్తాయి. Oh Lord, speak to us. ప్రభా, మాతో మాట్లాడండి. Our dear ones who are hearing this message, ప్రభా, మా ప్రియులు ఎవరైతే వింటున్నారో వారు enable them to accept you as their personal savior and Lord. నిన్ను వ్యక్తిగత రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించడానికి మీరే వారికి సహాయం చేయండి. Help them to be blessed by you. ప్రభా, నీ చేత ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. Guide us throughout this day. ప్రభా, ఈ దినమంతట్లో మీరు అవసరమైన నడిపింపు ఇవ్వండి. We do pray in the blessed name of our Lord and Savior Jesus Christ. ఎంతో ధన్యకరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.